యొక్క ఎన్నికల శంకారావం కార్యక్రమంలో మనతో పాటు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రేపు మన శ్రీకాకుళం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే, యువతకి స్ఫూర్తిదాయకంగా సేవా గుణంలో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి గుండు శంకర్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు పైడి వేణుగోపాల్ గారికి, జనసేన నుంచి వచ్చేసినటువంటి యువ నాయకత్వానికి, ఎంతో మంది అగ్రద మహారథులు శ్రీకాకుళం పట్టణం నుంచి, శ్రీకాకుళం రూరల్ నుంచి, గార మండలం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, అంతకు మించి ఈ యొక్క మార్కెట్ ఏరియా చుట్టుపక్కల వార్డుల నుంచి కథలు వచ్చినటువంటి మా సోదర సోదరీమణులకు, మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా ఆడపడుచులు మాతో పాటు మండే ఎండ ఉన్నా సరే ఇల్లు వదిలి మాతో పాటు నడిచి ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా మండే ఎండలో కూడా మాతో ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా సోదరీమణులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక 32 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మనమందరం కూడా సంసిద్ధంగా ఉండాలి. 5 సంవత్సరాలు జగన్ ని ఎన్నుకున్న తర్వాత మనకి జరిగింది నష్టమే తప్ప ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఈ రోజు లేరు. మళ్లీ మన రాష్ట్రంలో ఒక భవిష్యత్తు అనేది ఉండాలంటే, అసలు రాష్ట్రమే బ్రతికి ఉండాలనంటే మళ్లీ చంద్రన్న, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు తాలూకా కూటమిని మనం ఈ రాష్ట్రాన్ని పొత్తులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకున్నప్పుడే తెలుగువాడిగా, ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి పౌరుడిగా రేపు మనకి భవిష్యత్తు ఉంటుందనే మాటను మీ అందరూ కూడా తెలుసుకోవాలి. 5 సంవత్సరాలు చంద్రన్న పరిపాలన చూశారు, మన పట్టణాల్లో పరిపాలన చూశారు. ఎంత అద్భుతంగా మనం పరిపాలించామో ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆ రోజు నాయకులు మీ చెంతనే ఉండేవారు, అధికారులు మీ చెంతనే ఉండేవారు. ఏ సమస్య వచ్చినా స్పందించేటటువంటి గుణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ రోజు మీకు అందించిందని తెలియజేస్తున్నాను. ఈ రోజు నాయకత్వం మారిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత ఒక్కరైనా సరే మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మీ ఇంటి సమస్య అయినా, వీధి సమస్య అయినా, మార్కెట్ సమస్య అయినా, మండల సమస్య అయినా, నియోజకవర్గ సమస్య అయినా, ఒక్కరైనా వైసీపీ పార్టీ నాయకుడు ధైర్యంగా మీ గడప దగ్గర నిల్చొని నేనున్నాను మీకనే ధైర్యం ఇవ్వగలిగారా అని ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉండి గెలిచి మంత్రి అయితే జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం శాసించేటటువంటి శక్తి ఉండేది. కానీ ఈ రోజు గెలిచి మళ్లీ మంత్రి అయితే కనీసం ఒక వార్డులో, ఒక వీధిలో కూడా పనిచేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు శ్రీకాకుళంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉందన్నది మీరందరూ కూడా తెలుసుకోవాలి. నిత్యం వెలుగులు వెలిగేటటువంటిది ఈ యొక్క మార్కెట్. ఎంత చరిత్ర ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ చిరు వ్యాపారస్తుల నుంచి, తోపుడు బళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. వాళ్ళు చరిత్ర మొత్తం చూశారు, ప్రభుత్వాలు చూశారు, వాళ్ళ ముఖ్యమంత్రులు ఎంతో మంది, మంత్రులు ఎంతో మంది చూశారు. కానీ ధైర్యంగా వాళ్ళందరికీ ఉద్దేశించి చెప్తున్నా, ఈ మార్కెట్ అభివృద్ధి చెందిందనంటే, మార్కెట్ పక్షాన నిలబడి ఎవరైనా పోరాటం చేశారనంటే అది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. అది చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదని తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఎంతో ప్రయత్నం చేశాం మార్కెట్ లో మార్పులు తీసుకొని రావాలని. మరి ఆ రోజు ఎప్పుడు కూడా మీరు గుర్తించాల్సినటువంటి విషయం, మార్కెట్ లో ఎప్పుడు మేము రాజకీయాలు తీసుకొని రాలేదు. మార్కెట్ ని ఉద్దేశించి మేము ఎప్పుడైనా ఒక మాట మాట్లాడితే అది అభివృద్ధి గురించే మాట్లాడే వాళ్ళం. మీకే మీ కార్యక్రమాలు చేసుకోండి, ప్రభుత్వం తరఫున మేము అండదండలు అందిస్తామని చెప్పాను. కానీ మీ ఎలక్షన్లలో దూరిపోయి, మీ అసోసియేషన్ లో దూరిపోయి, మీలో చర్చలు పెట్టి, మీలో రాజకీయం ఎప్పుడు